అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని, ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో, మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో, మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుందో ఎలా లేదో మా చిలకమ్మ ద్వారా చూద్దాం. చూడండి, నా చిలకమ్మ మేషరాశి వాళ్ళ జాతకం ఎలాగుంది చూడు చిలక, ఎలా లేదు మేషరాశి వాళ్ళ పేరు మీద. మేషరాశి వాళ్ళ జాతకంలో కొత్త సంవత్సరం ఉగాది దినం ఎలాగుందంటే, మేషరాశి వాళ్ళ చేతుల్లో మాత్రం ధనం దైవం ఉన్నది నిలబడదు, డబ్బు అన్నది ఆగదు, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ ముగ్గురితో పనులు, సావాసాలు పనులు మాత్రం చేయకూడదు. ఇద్దరి వల్ల చేస్తే అది సవ్యంగా జరుగుతుంది. మన ముగ్గురి వల్ల చేస్తే వాళ్ళ పనులు మాత్రం కలిసి ఎక్కువగా రావు. కానీ చేసే ఉద్యోగంలో కానీ, వాళ్ళ వ్యాపారంలో కానీ, చదువు విద్యలో ఉన్నవాళ్ళు కానీ కొన్ని సమస్యలు, కొన్ని చిక్కులు ఎదుర్కొంటారు. మళ్ళీ తమరికి అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు కూడా సవ్యంగా తమ చేతి మీదకి జరుగుతాయి. కానీ ఏం చేసినా కానీ ఎంత నిదానంగా చేసుకుంటూ వెళ్తే అది అంత మాత్రం మంచిది. హడావుడిగా చేస్తే ఏది మాత్రం కాదు. ముందుకు కుటుంబ విషయాల్లో, సంతాన విషయంలో, పిల్ల పాపల్లో కొంచెం బాధపడుతున్న వాళ్ళు కూడా కొన్ని దరిద్రాలు, కొన్ని దోషాలు ఇంతటికీ వెళ్ళిపోయాయి. ఇంకా ముందుకు చేద్దామన్న ప్రయత్నాలు, నమ్ముకున్న ప్రయత్నాలు ఆ దేవుడు అండదండ వల్ల శుభాలు జరుగుతాయి. కానీ ఓపిక పట్టి చేస్తే అవి అన్నిట్లో భాగ్యం అవుతుంది, అన్నిట్లో జరుగుతుంది. కొంచెం శాంతి, ఓపిక ఉండాలి. వీళ్ళు ఎవరికి మతాన్ని చెందిన వాళ్ళు ఉన్నా ఆ దేవుడి పూజ చెల్లిస్తే వాళ్ళు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు జయం జరుగుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. భార్య భర్తల్లో కానీ, చదువుకుంటున్న వాళ్ళు కానీ, ఉద్యోగంలో బాధపడుతున్న వాళ్ళు కానీ ముందుకు అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు సవ్యంగా జరుగుతుంది. కొంచెం శాంతి, ఓపిక అన్నది ఎక్కువ పట్టుకుంటే వాళ్ళకు భవిష్యత్తులో తిరిగి అన్నదే లేదు. కానీ నిదానం చేసుకుంటే వాళ్ళకి అన్నింటిలో పనిలో వాళ్ళకి జయం జరుగుతుంది. అనుకున్నట్టు కూడా సవ్యంగా జరుగుతుంది. కానీ చేసినా కానీ కొంచెం నిదానంగా చేసుకుంటూ పోతే వాళ్ళకి ఏ సమస్య, ఏ అడ్డింకము అన్నది ముందుకు రాదు. ముందు కూడా అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు కానీ సవ్యంగా కూడా జరుగుతుంది. కానీ శాంతం, ఓపిక పట్టుకున్న వాళ్ళకు చాలా బాగా జరుగుతుంది. పరిసరంగా అయితే నిదానంగా పనిచేసుకుంటూ వెళ్తే వాళ్ళకు చాలా బాగుంది. ఎవరు చేసినా, ఏ పని చేసినా కానీ ఎంత శాంతంగా ఉంటే అది వాళ్ళకి అంత మంచిదల. ముందు కూడా వెళ్ళే విధానంలో, అనుకున్న విధానంలో ముందుకు గెలుస్తారు. ఒక మంచి పొజిషన్లో, మంచి ఒక లైఫ్లో కూడా వాళ్ళు అడుగేస్తారు. భయపడాల్సిన అవసరం లేదు. శాంతి, ఓపిక పడితే కుటుంబ విషయాల్లో కూడా, నమ్ముకున్న విషయాల్లో కూడా ముందుకు సవ్యంగా జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏ కొత్త సంవత్సరం ఉన్నది, కొంచెం కుర్దినామ సంవత్సరంలో పట్ట తమరు కొన్ని కోపాలు, ఆవేశాలు అన్నది ఈ రాశి ఉన్న వాళ్ళకు ఉంటాయి. 5 నిమిషాలు కోపాలతోనే సర్దించుకుంటారు, పర్వాలేదు. కొన్నిసార్లు నమ్ముకున్నది అవుతుంది. కానీ జాగ్రత్తగా పాటిస్తే మంచిది. అందరికీ నమస్కారం.